సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? బాబాగారి సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ రోజున నీకు ఒక అద్భుతమైన శుభవార్తతో వచ్చేసాను. పూర్తిగా విను. ఖచ్చితంగా ఆఖరిలో ధన్యవాదాలు బాబా అంటావు. తప్పకుండా విను తల్లి అని బాబాగారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అంటే, అమ్మా, నేను అప్పుడే చెప్పాను కదా, నన్ను పూర్తిగా నీకు కావలసిన దారులని చూపిస్తాను అని, నీ జీవితానికి ఒక మంచి బాట వేస్తాను అని చెప్పాను కదా తల్లి. ఈ శుభదినాన ఈ రోజున ఒక శుభవార్త విని నీ పనులను చేసుకో. ఈరోజు పూర్తిగా మంచి విషయాలు జరుగుతాయి. ఇవి ఆనందపరిచేలా ఉంటాయి. నీ మనసు ఎంతో సంతోషంతో నిండిపోతుంది. రేపటి రోజున తప్పకుండా థ్యాంక్ యూ బాబా, ధన్యవాదాలు బాబా అని చెప్తావు. నమ్మకంతో ఈ సాయి మాటలు విని తల్లి. ఎప్పుడు కూడా ప్రతిరోజు నన్ను స్మరిస్తూ ఉన్న నీకు నీ ప్రార్థన అన్నిటినీ నా చెవిని చెబుతూనే ఉంటావు. కానీ నేను అన్నిటినీ విని గమ్మున కూర్చున్నానని అనుకుంటావు. నీకైన పనులు చేస్తూనే ఉన్నాను, కానీ నీ బాబా పనులు కొద్దిగా వ్యత్యాసంగా ఉంటాయి. ఆ వ్యత్యాసమైన పనులు నీకు అర్థం కావలే. ఎవరి కళ్ళకు నా పనులు కనిపించవు. నీకు ఇవ్వాల్సిన సమయం తెలిసినప్పుడు తప్పకుండా ఆ సమయానికి నీ కోరికైనా నీ ఆశైనా నెరవేరుస్తాను. ఈ కాలావకాశం నీకు కొంచెం అవసరమే. నీ ఓపిక, నిదానం నీకు ఖచ్చితంగా అవసరం. నీ జీవితానికి కావలసినట్టుగానే అన్నీ తప్పకుండా జరుగుతాయి. ఇదంతా ఇప్పుడు అర్థం కాదు తల్లి. ఇవన్నీ నీ చేతుల్లోకి నీకైనా అది వచ్చినప్పుడు తప్పక అర్థమవుతుంది. అప్పుడు బాబా చాలా ధన్యవాదాలు అని కన్నీటితో ఆనంద బాష్పాలతో నా దగ్గరికి వస్తావు. అప్పుడు నీకు అంతా తెలుస్తుంది. ఆ కాలం కూడా ఎంతో దూరం లేదు. అది అతి త్వరలో నీకు ఆ కాలం అనేది వస్తుంది. ఇప్పుడు నీ కళ్ళకు తెలియకుండానే ఒక చిన్న చిక్కుల నుంచి విడిపించుకున్నావు. నీ సమస్యలన్నీ పరిష్కారానికి దగ్గరగా ఉన్నాయి. అన్నిటినీ కొద్దిగా నీకు దగ్గరగా అడిగింది ఏంటి అంటే, బాబా అన్ని విషయాలు నీకు చెబుతున్నాను. ప్రతి సమస్య నీకు తెలుసు, కానీ ఇంతవరకు ఎలాంటి తీర్పు అనేది ఇవ్వలేదు అని నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా తల్లి. నీకు తెలుస్తుందా? నీ వెంటనే ఎల్లవేళ నేను ఉంటాను, నిన్ను గమనిస్తూ ఉంటానని నీకు అర్థమవుతుందా? లేదు కదా. అవును తల్లి, నీ వెంట నేను ఎప్పుడూ ఉంటాను. నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ నేను జవాబులు ఇవ్వందే ఎక్కడికి వెళ్తాను చెప్పు. వెంటనే నీ కళ్ళకు ఎదురుగా జవాబులు నేను కనిపించేలా చేస్తాను. నువ్వు కూడా అది చూస్తున్నావు, కానీ కొన్నిసార్లు నువ్వు వాటిని అర్థం చేసుకోలేక తెలియలేకపోతుంది. అప్పుడు నన్ను తలుచుకొని దండం పెట్టుకుంటావు. కానీ మరికొన్ని సమయంలోనే నీ దిగులు వల్ల వీటి అన్ని దారులు మసకబారిపోతుంది. అందువల్ల కొన్ని అద్భుతాలను నీ కంటితో నువ్వు చూడలేకపోతున్నావు. అమ్మా, నువ్వు కష్టంలో ఏదో శబ్దం గందరగోళమంతా నిన్ను గజిబిజిలా మాయలా చుట్టుముట్టేస్తుంది. దానివల్లే నా గొంతు నీకు వినిపించకుండా పోతుంది. నీ కోసం ఎవరూ లేరు, నీ కోసం చేయటానికి ఎవరు ముందుకు రారు అని దిగులు పడవద్దు. నిన్ను సృష్టించిన సాయి నీకు కావలసిన నీ జీవితానికి కావలసిన మంచిని ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నీ కళ్ళకు తెలియకుండా నీతోనే ఉన్నాను. ప్రతి క్షణం నీలోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు నా మనసు నిండా ఒక వార్త కోసం ఎదురు చూసే దగ్గర నుంచి నీకు కావాల్సింది నువ్వే ఎదురు చూసే శుభవార్త, నీకు నచ్చిన వార్త తప్పకుండా వస్తుంది. ఈరోజైనా నీకు నచ్చుతుంది. ఈరోజైనా నాకు నచ్చిన వార్త రాకపోతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటావు. ఇప్పుడు చెబుతున్నాను, నీ మనసు కోరిన వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దాంతో నీ మనసు నిండుగా ఉంటుంది. అందరిలాగానే నువ్వు కూడా సుఖంగా జీవించబోతున్నావు. ఎలాంటి శోధన కాలం కూడా వచ్చినా అది ముగిసిపోయే కాలమే. కొద్ది కాలం ఎదురుచూడు. నన్ను నమ్మిన నీకు ఎప్పుడు చేయి వదలను. సరిచేసి
నీకు ఆ సరైన కాలం నీకు ఏర్పరిచే పోతాను. నీకు తోడుగా ఉన్నానని నువ్వే అర్థం చేసుకుంటావు. నేను నీతోనే ఉన్నానని నీకెప్పుడు అర్థమవుతుందో నీకప్పుడు కొండంత ధైర్యంగా ఉంటుంది. నీకు కొన్ని విషయాల ద్వారా కళ్ళకు కట్టినట్టు నేను చూపుతానులే. నీకు మంచి చేస్తాను అని నమ్ము. ఇక నీ జీవితంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. శుభవార్తలు నీ చెవిని చేరబోతున్నాయి. ఈ మాటలు నమ్మితే నీ మనసులో అలజడి అంతా తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటావు. మిగతాది నీ సాయి చూసుకుంటాను అని నువ్వు చాలా ప్రశాంతంగా కూడా ఉంటావు. ఆ ప్రశాంతతలో నీ దిగులు మటుమాయమైపోయి నీకు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి ఇక దేని గురించి ఆలోచించకుండా నిశ్చింతగా ఉండు బిడ్డ. ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.